పడేస్తూ ఉంటాను. దీని ప్యాకెట్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అయితే లోపల ఉన్న అల్యూమినియం ఫాయిల్ అంతా కట్ చేసేసానండి. అండ్ అలా పైన కూడా ఉంటాయి కదా అవి కూడా కట్ చేశానండి. దీని బ్యాక్ సైడ్ డబల్ టేప్ ప్లాస్టర్ అయితే అంటించేసాను. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? మన బాత్రూమ్ లోపల దీన్ని కనుక అంటించుకున్నామే అనుకోండి, చిన్న చిన్న క్లిప్స్ కానివ్వండి, లేదంటే క్రీమ్స్ ఉంటాయి కదండి, దానికోసం మనం స్పెషల్గా ఒక చిన్న బాస్కెట్ అనేది పెడుతూ ఉంటాం, లేదంటే హోల్డర్గా ఏదైనా ఉపయోగిస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఈ విధంగా అనవసరం పడేసే టీ బ్యాగ్ని కనుక ఉపయోగించుకున్నామే అనుకోండి, మనకి మనీ సేవ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనకి మంచి హోల్డర్ లాగైతే ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, నేను ఇక్కడ డబుల్ టేప్ ప్లాస్టర్ వేసాను. చిన్న చిన్న క్లిప్స్ కాబట్టి సరిపోయాయండి. మీరు షాంపూలు కూడా వేసేసుకోవాలి, కొంచెం పెద్ద క్రీమ్స్ కూడా వేసుకోవాలని ఎవరైనా అనుకుంటే మాత్రం ఫెవిస్టిక్ కానివ్వండి, లేదంటే చిన్న హ్యాంగర్ ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకున్నాను. దానిలో బేకింగ్ సోడా ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను. దానిలో చాక్ పీసులు ఉంటాయి కదా, చాక్ పీసులు కూడా వేసేసుకున్నాను. ఒక కాటన్ తీసుకొని దానిపైన కొంచెం వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదండి, వెనిలా ఎసెన్స్ పెట్టి దీనిలో కనుక పెట్టేసేసండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం ఉన్న బట్టలు ఉంటాయి కదండి, ఈ చలికాలం కాబట్టి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నాం మన కబోర్డ్స్లో కానివ్వండి, ర్యాక్స్లో కానివ్వండి, బీరువాలో కానీ ఎక్కడైనా సరే ఈ విధంగా కనుక పెట్టేసామనుకోండి, మనకి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా అయితే ఉంటుంది. అంటే అలానే ఇప్పుడు ఊర్లో వెళ్ళేసిన సంక్రాంతి కాబట్టి అందరూ ఊర్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఈ విధంగా చేసి వెళ్ళారే అనుకోండి, మన ర్యాక్స్ కూడా అసలు బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఉండి, మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ వల్ల వేరే వాళ్ళకైతే వీడియో రీచ్ అవుతుంది కాబట్టి నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.